దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము కీర్తన 107:29. ఆయన తుఫాను ఆపివేసెను. ఈ స్టిల్డ్ స్టార్మ్ టు విస్పర్, వహ్ ఆంధీ కో శాంత్ కర్ దేతా హై. అవునండి, తుఫాను ఆపేవాడు ఆయన, తుఫాను పుట్టించేవాడు ఆయన. ప్రకృతి ఆయన మాట వింటుంది, మానవుడే వినడు. దేవుని మాట ప్రకృతి లోబడుతూ ఉంది. 65వ కీర్తనలో 7వ వచనములో ఆయన సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, ఆయన్ని అణిచివేస్తాడు. 89వ కీర్తన 9లో సముద్రము పొంగును అణుచువాడవు నీవే, దాని తరంగము లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. సముద్రము లాంటి అలలు, తరంగాలు మన కుటుంబాల మీదికి వచ్చినప్పుడు వాడిని అణిచివేసేవాడు యేసయ్య. ఆయన మీద ఆధారపడితే. 83వ కీర్తన 15వ వచనం, నీ తుఫాను చేత వారిని తరుము, నీ సుడిగాలి చేత వారిని భీతి పుట్టించు. కాబట్టి తుఫాను వలన అనేక మంది భయపడుతున్నారు, ఎంతో నష్టం. కానీ మన జీవితాల్లో రకరకాల తుఫానులు వచ్చినప్పుడు దేవుని మీద ఆనుకోవాలి. మత్తయి సువార్తలో 8:26 అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయ. గాలి లోబడుతుంది, సముద్రము లోబడతాయి. నీ ఇంటి మీదికి, నీ పిల్లల మీదికి, నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో గాలి తుఫానులు వచ్చినా దేవుని మీద ఆధారపడి విజయాన్ని సాధించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, తుఫాను లాంటి భయంకరమైనటువంటి విపత్తులు వచ్చినా మేము మీ మీద ఆధారపడి ముందుకు సాగేదానికి కృప దయచేయండి. మా శ్రోతలను కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.